బ్యాక్. వారు ఒక మాదిరి ప్రభుత్వ ఉద్యోగులు. వృత్తి ద్వారా సంపాదించేది బెత్తడైతే ప్రవృత్తి ద్వారా వెనకేసుకునేది బారెడు. హైదరాబాద్ ల్యాండ్ స్కామ్లో నిందితులైన ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపాదన చూస్తే ఎవరికైనా కళ్ళు చెదరాల్సిందే. 3 రోజుల ఏసీబీ కస్టడీలో బయటపడిన ఆస్తుల చిట్టా చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. అవినీతిలో ర్యాంకులిస్తే వీరివే తొలి 3 స్థానాలు. అక్రమ సంపాదన పరుల లిస్టులో వీళ్లదే అగ్రస్థానం. ఒకరు 25 కోట్ల అక్రమ సంపాదన వెనకేస్తే మరో ఇద్దరు 12 కోట్ల చొప్పున కూడబెట్టారు. కూకట్పల్లి, బాలానగర్, ఎల్బీ నగర్ మాజీ సబ్ రిజిస్టార్లు ఏసీబీ కస్టడీలో వెల్లడించిన వాస్తవాలివి. కూకట్పల్లి రిజిస్టార్గా ఉన్న సమయంలో రాచకొండ శ్రీనివాసరావు సంపాదించిన ఆస్తులు, చేసిన జల్సాల జాబితా చాంతాడంతుంది. మారేడుపల్లిలో 3.5 కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు 2.5 కోట్ల విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, 30 లక్షల కారు, 7 లక్షల విలువైన జిప్సీ కారు, 10 లక్షల గోల్డ్, సంగారెడ్డిలో వ్యవసాయ భూమి ఉన్నాయి. అలాగే విదేశీ టూర్లకు 14 లక్షలు, ఫంక్షన్లకు 30 లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ అవినీతి తిమింగలం క్రెడిట్ కార్డుల ద్వారా 90 లక్షల కొనుగోళ్లు చేశారంటే నమ్మాల్సిందే. శ్రీనివాసరావు ఆస్తుల విలువ అక్షరాల 25 కోట్లను గుర్తించగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ 4 రెట్లు ఎక్కువే ఉంటుందని అంచనా. ఇక బాలానగర్ సబ్ రిజిస్టార్గా పనిచేసిన యూసఫ్ కు 49 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సంగారెడ్డిలో 1 కోటి విలువ చేసే భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడ్డాయి. అటు మేడ్చల్ సబ్ రిజిస్టార్గా పనిచేసిన రమేష్ చంద్రారెడ్డి ఏకంగా డ్రైవర్నే బినామీగా మార్చి ఆయన పేరుతో 1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అలాగే ఆయనకు నాగోల్, ఎల్బీ నగర్లలో ఫ్లాట్లు, కర్మన్ ఘాట్లో స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరి అక్రమ సంపాదన 12 కోట్ల చొప్పున ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు అవినీతి అధికారుల ఇళ్లలో సీజ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా మరిన్ని ఆస్తులు గుర్తించే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అంటున్నారు.